హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ తిరుపతి. ఈ రోజు అయితే మంచి సమోసా పాయింట్ అయితే చూపిపోతున్నాను. అది వచ్చేసి ఇదే అన్నమాట. మెయిన్ లొకేషన్ వచ్చేసి బొంతాలమ్మ గుడి ఆపోజిట్లో ఉంటుంది. అలాగే వినాయక సాగర్కి ఫ్రంట్లోనే ఉంటుంది. ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి మీరు విజిట్ చేయాలనుకుంటే. ఇక్కడైతే చాలా వెరైటీస్ ఆఫ్ సమోసాస్ అయితే ఉంటాయి విత్ లో ప్రైస్. సో ఇక్కడ ఏమేమి టైప్స్ ఆఫ్ సమోసాస్ ఉంటాయో మొత్తం డీటెయిలింగ్గా తెలుసుకునేద్దాం. ఆనియన్ ఒకటి చెప్తాను ఒకటి ఏం సమోసా అది? చికెన్ సమోసా. టేస్ట్ ఎలా ఉంది ఇక్కడ? చాలా బాగుందండి. బాగుందా? చాలా బాగుంది. ఎన్ని డేస్ నుంచి వస్తున్నారన్న ఇక్కడికి? ఆల్మోస్ట్ ఒక 1 వీక్ వస్తున్నామండి. చాలా బాగుంది టేస్ట్. ఏది ఎక్కువ తీసుకుంటారన్న? ఏ సమోసా? నేను ఎక్కువ వెజిటేరియన్ అండి, నాన్ వెజ్ వరకు వెళ్ళలేదు. కానీ స్వీట్ కార్న్, పన్నీరు, ఆనియన్ బాగుంటుంది. బాగుంటుందా? చాలా బాగుంటుంది. ప్రైజెస్ ఎలా అనిపిస్తాయి? బెటరే అండి, బయటతో పోల్చుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇదేం సమోసా? స్వీట్ కార్న్. ఆనియన్ ఎక్కువ. చెప్పండి. ఆలు సమోసా. బాగా క్వాలిటీగా బాగుంది. మొక్కజొన్నతో చేసిన సమోసా చాలా బాగుంది. ఏది ఎక్కువ తీసుకుంటారు మీరు? మొక్కజొన్న సమోసా బాగుంది. బాగుంటుందా? బాగుంటుంది. ప్రైస్ ఎలా అనిపిస్తుంది? ప్రైస్ బాగుంది. ఓకే, థ్యాంక్ యూ.
ఆనియన్ స్వీట్ కార్న్ పన్నీర్ చికెన్ ఆలు పన్నీర్ 15 చికెన్ 15 ఏదైనా స్వీట్ కార్న్ ఆలు అన్న ఇక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ సమోసాస్ ఉంటాయి? 7 టైప్స్ ఉంటాయి. ఏవేవి? ఆనియన్ స్వీట్ కార్న్ పన్నీరు మష్రూమ్ ఆలు చికెన్ ఎగ్. ఓకే, ప్రైజెస్ ఎంత అన్న? వాటి ప్రైస్ చెప్పరా? ఆనియన్ 10 రూపీస్, స్వీట్ కార్న్ 10, మష్రూమ్ 10, ఆలు 10, ఎగ్ 10, పన్నీర్ చికెన్ 15, 15. ఓకే, ఇది ఎంతకు స్టార్ట్ చేస్తారు? 3 to 9. 3 to 9 ఎవ్రీడే ఉంటారా? ఎవ్రీడే. సండే కూడా ఉంటారా? సాటర్డే నాన్ వెజ్ ఉండదు. సాటర్డే నాన్ వెజ్ ఉండదా? ఓకే, ఇది లొకేషన్ ఏమొస్తుంది? బొంతాలమ్మ గుడి, వినాయక సాగర్ పార్క్, మంగళవారం. వినాయక సాగర్ దగ్గర బొంతాలమ్మ గుడి ఆపోజిట్ లో ఉంటుంది. సో స్వీట్ కార్న్ సమోసా అయితే తీసుకున్నాను. సో టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉంటుందో. ఇది వచ్చేసి ఈ సమోసా అయితే 15 రూపీస్ అనమాట కాస్ట్ అయితే. చూద్దాం టేస్ట్. ఈ స్వీట్ కార్న్ సమోసా అయితే టేస్ట్ ఎక్సలెంట్ ఉంటుంది. ఇప్పుడు కూడా చాలా బాగుంది. చాలా బాగుంది. ఇదైతే నార్మల్ గా ఎలా అంటే అక్కడక్కడ వేసి పెట్టేసి ఉంచుతారు కదా, అవి అంత టేస్ట్ అనిపించవు. ఇదైతే వేడిగా హాట్ గా అయితే ఇస్తారు. టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. చాలా బాగుంది కూడా. 15 రూపీస్కి ఈ సైజ్ అంటే చాలా వర్త్ అనే చెప్పొచ్చు. సైజ్ చూడండి. ఇప్పుడైతే నేను స్వీట్ కార్న్ సమోసా తీసుకున్నాను కదా, ఇప్పుడైతే పన్నీర్ అయితే టేస్ట్ చూద్దాము. ఈ సమోసా తినిన తర్వాత చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా బాగుంది ఇది కూడా. ఓకే అన్న, ఈ వీడియో యూట్యూబ్లో పెట్టుకోవచ్చా? చెప్పండి. ఓకే అన్న, థ్యాంక్ యూ. సరే.